అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరత్ ఛానల్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏపీలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో రెండు పార్టీలు గెలుపుపై ధీమంగా ఉన్నాయి. వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ చాలా వరకు గెలుపు మాదే, మినిమం 90 నుంచి 110 సీట్లైనా కైవసం చేసుకోగలం. అలాగే టీడీపీ కూడా గెలుపుపై ధీమా ఉన్నాయి. రెండు పార్టీ నాయకులు, రెండు పార్టీల యొక్క కార్యకర్తలు జూన్ 9వ తారీఖుని ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని పెట్టుకోవడం జరిగింది. ఆ రోజే మంచిది కాబట్టి ఆల్రెడీ అధికారికంగా వైసీపీ పార్టీ ప్రకటించడం జరిగింది. టీడీపీ అంతర్గతంగా 9వ తారీఖునే ప్రమాణ స్వీకారం చేయాలి, అది కూడా అమరావతిలో చేయాలి. అవును, ఒక ప్రాథమిక అంచనాకు వాళ్ళు కూడా వచ్చేసారు. వాళ్ళు నెగ్గితే 120 నుంచి 150 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి అందిన సర్వే సమాచారం ప్రకారం కానీ, వాళ్ళు అంతర్గతంగా చేసుకున్న సమాచారం ప్రకారం కానీ, అదే వైసీపీ అంతర్గతంగా చేసుకున్న సమాచారం ప్రకారం, వాళ్ళ సర్వే ప్రకారం 100 నుంచి 120 వరకు వాళ్ళు అంచనా వేస్తున్నారు. అంటే అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 పైన వస్తాయి అంటున్నారు. కానీ వాళ్ళు ఓపెన్గా మాట్లాడేది అయితే 100 నుంచి మాకు 120 లేదా 110 వస్తాయి, అధికారం మళ్ళీ మేమే చేయించుకుంటాం అని పైకి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినా రెండు పార్టీల నాయకులు కూడా జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరు ప్రమాణ స్వీకారం చేసినా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తే మొదటి సంతకం డిఎస్సి మీద. ఆయన 3 సంతకాలు పెడతానన్నారు. వాలంటీర్లు, డిఎస్సి, అదేవిధంగా మరో పాలసీ ఏదో నాకు ఐడియాలు, 3 వాటి మీద ఒకేసారి సంతకం చేస్తున్నారు ప్రమాణ స్వీకారం రోజు. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా వాలంటీర్ మీద తొలి సంతకం పెట్టినా మిగతా అన్నీ కూడా మామూలుగా పాత పథకాలు ఉన్నాయి కాబట్టి అవి కొనసాగిస్తానని చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన ప్రాథమిక అంచనా ప్రకారం, మన లెక్కల ప్రకారం, మనకున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఈసారి కంపల్సరీ మెజార్టీ ప్రజలు కోరుకునేది ఏంటంటే కూటమి అధికారంలోకి వస్తుంది. మినిమం 110 నుంచి 130 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి భారీగా ప్రజలు వ్యతిరేకత ఉంటే 20 నుంచి 30 సీట్లు, లేదు పర్లేదు ఎంతో కొంత చేసింది కదంటే 30 నుంచి 50 సీట్ల మధ్యలో వచ్చే అవకాశాలు మన ప్రాథమిక అంచనా ప్రకారం. చూద్దాం ఎవరు గెలిచినప్పటికీ. జూన్ 9వ తారీఖున రెండు పార్టీలు కూడా ఒకళ్ళు అధికారికంగా ప్రకటించారు, ఒకళ్ళు అంతర్గతంగా చర్చించుకున్నారు. చూద్దాం ఎవరు జూన్ 4వ తారీఖున మనకు తెలుస్తుంది కాబట్టి ఎవరు నెగ్గుతారనేది. మనం ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారని చూద్దాం. ఓకే, జై భీమ్ అందరికీ.